కామన్ ఆదివాసులు వేసిన పిటిషన్ అయితే ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఇంప్లీడర్ అయి పిటిషన్ వేసిన తర్వాత నేరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏమని అడిగింది? 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలో కలపడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 342 అనేది సవరణ జరగకుండా లంబాడీల్లో కలపడం జరిగింది. ఒకవేళ లంబాడీలు ఎస్టీలు అయ్యేది ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? ఒక కులాన్ని షెడ్యూల్ తెగల జాబితాలో కలపాలంటే ఆర్టికల్ 342 సవరణ జరగాలి కదా. స్టేట్ లో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పడాలి కదా. ఆ కమిషన్ ఈ షెడ్యూల్ ట్రైబల్ కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని నిర్ధారించాలి కదా. ఆ కమిషన్ నిర్ధారించిన తర్వాత ట్రైబల్ ఎమ్మెల్యేలు టిఎస్సి మా షెడ్యూల్ దగ్గరే నిర్ధారించాలి కదా. నిర్ధారించిన తర్వాత గవర్నర్ అప్రూవల్ కావాలి. గవర్నర్ అప్రూవల్ నుంచి వెళ్ళి పార్లమెంట్ పోవాలి. పార్లమెంట్ లో ఉభయ సభలు రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చిన తర్వాతనే లంబాడీలు ఎస్టీలు అవుతారు. మరి ఈ ప్రాసెస్ 1976లో జరిగిందా లేదా అని వాళ్ళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది మిత్రులారా. ఆ సందర్భం